ఏపీలో కూటమి బంపర్ మెజార్టీతోని అధికారంలోకి వచ్చే వరకు జర్ర నారాజులున్న మాజీ సీఎం జగన్ అన్న సందు దొరికినప్పుడల్లా సర్కార్ను గట్టిగానే అరుచుకుంటున్నాడు. ఇక జగన్ 2.0 వచ్చినాక కథ వేరే ఉంటుందని చెప్తున్న జగన్ అన్న ఇవాళ పోలీసులకు మళ్ళోపారి గట్టి వార్నింగే ఇచ్చిండు. మరి జగన్ అన్న ఏమన్నాడు, ఏం కథ పురాగా అరుచుకొని రాపోండ్రి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈరోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు ఇచ్చినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. ఇన్నారులా జగనన్న మాటలు పంకపార్టీ కార్యకర్తలను ఎవ్వరు ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళని విడిచిపెట్టేదే లేదు. మిమ్మల్ని గోసబుచ్చుకున్న వాళ్ళందరి పేరు రాసి పెట్టుకోర్రి, మళ్ళా మన సర్కార్ వచ్చినాక మితితోనట్టుగా తిరిగిద్దాం అని చెప్పి కార్యకర్తలకు భరోసా ఇచ్చిండు జగనన్న. తాడపల్లిలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతోని మీటింగ్ పెట్టిన జగనన్న మళ్ళొక్క పారి అధికారంలోకి వచ్చేటందుకు ఎట్లా పనిచేయాలనే దాని మీద మాట్లాడుకొచ్చిండు. పార్టీ మనుషులను పార్టీ కార్యకర్తలను ఎవ్వరు ఇబ్బంది పెట్టినా కూడా చూసుకుంటా ఊకునేది లేదు అని మాట్లాడుకొచ్చిండు. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు, సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం తప్పు చేసిన వాళ్ళు ఎవరిని ఇడిచేది లేదు. వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తున్నా చట్టం ముంగట దోషిగా నిలబెడతాం. జగన్ 2.0 మాత్రం వేరే లెవెల్ ఉంటది అనే వరకు కార్యకర్తలు కూడా మస్తు ఖుషి అయ్యిర్రు. ఇక ఇప్పటికే కొంతమంది అధికారులు పంకపార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టిందని కూటమి సర్కార్ మీద గుర్రుమంటున్న జగనన్న ఇప్పటి నుంచి మాత్రం మీ మీద ఈగ వాళ్ళ చూసుకుంటా ఊకునేది లేదు అని మాటిచ్చే వరకు కార్యకర్తలు ఇంకింత జోస్తోని పనిచేస్తారని అంటున్నారు పంకపార్టీ కార్యకర్తలు. చూడాలి మరి కూటమి సర్కార్ మీద రేపట్ల పంకపార్టీ కార్యకర్తలు ఎసొంటి పోరాటాలు చేస్తారో ఏం చేస్తారో.